brought you by Silver Pumps and Motors. टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स नाम याद रखना। బీఆర్ఎస్ సభలో కేసీఆర్ చెప్పినవన్నీ పచ్చి అబద్ధాలను విమర్శించారు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. 10 ఏళ్లు అధికారంలో ఉండి తెలంగాణను నాశనం చేశారని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని చూసి కేసీఆర్ కడుపు మండుతోందని ఆరోపించారు. కేసీఆర్ కట్టిన కాళేశ్వరం ఆయన హయాంలోనే కూలిపోయిందన్నారు మంత్రి ఉత్తమ్. బీఆర్ఎస్ పాలనలో పెండింగ్ ప్రాజెక్టులను పూర్తి చేయలేదన్నారు. ఎన్డీఎస్ఏ రిపోర్ట్ను తప్పుపట్టడం బీఆర్ఎస్ దిగజారుడు వైఖరికి నిదర్శనమన్నారు. మరింత సమాచారం మా సీనియర్ కరెస్పాండెంట్ రేవన్ అందిస్తారు. వరంగల్ సభలో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కాంగ్రెస్ ప్రభుత్వ పాలనపై తీవ్రంగా విమర్శలు దాడి చేశారు. దీనిపై మాట్లాడడానికి మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మనతో పాటు ఉన్నారు. చెప్పండి, కాంగ్రెస్ పార్టీపై చేసినటువంటి కేసీఆర్ విమర్శలు ఎట్లా వస్తారు? ముఖ్యంగా తెలంగాణకు కాంగ్రెస్ పార్టీ నెంబర్ 1 విలన్ అని వ్యాఖ్యానించారు. ఎట్లా వస్తారు? రేవన్, నిన్న బీఆర్ఎస్ సభలో వారు మాట్లాడిన మాటలన్నీ అబద్ధాలు, అవాస్తవాలు. 120 నెలలు 120 months వాళ్ళ అధికారంలో ఉండి తెలంగాణ రాష్ట్రాన్ని సర్వనాశనం చేసి మేము అధికారంలో వచ్చి 13-14 నెలలు కాగానే అక్కసుతో మరి కడుపు నిండా ఏదో జలసీ పెట్టుకొని చాలా అబద్ధాలు, అవాస్తవాలు మాట్లాడినరు. మీరు చెప్పిన దానికి దేనికి సార్థకత లేదు, వాస్తవంకి దగ్గర కూడా లేదు. ఇరిగేషన్ ప్రాజెక్టులు అంటే నేను ఒక ఉదాహరణ చెప్తా. 1,00,000 కోట్లతో మీరు కట్టిన కాళేశ్వరం ప్రాజెక్టు మీరే కట్టినరు, మీ టైంలోనే కూలిపోయింది. 27,500 కోట్లు మీరు ఖర్చు పెట్టిన పాలమూరు రంగారెడ్డిలో 1 ఎకరం ఆయకట్టు కూడా రాలే. 8,000 కోట్లు ఖర్చు పెట్టిన సీతారాం సాగర్ ప్రాజెక్టులో 1 ఎకరం ఆయకట్టు కూడా రాలే. దేవాదుల పూర్తి చేయలే, ఎస్ఎల్బిసి పూర్తి చేయలే, డిండి ప్రాజెక్టు పూర్తి చేయలే, కల్వకుర్తి, నెట్టెంపాడు, కోయిల్ సాగర్, భీమా పెండింగ్ ప్రాజెక్టులు అన్నీ కూడా పూర్తి చేయలేని అసమర్థులు మీరు నీటిపారుదల శాఖ గురించి మాట్లాడే నైతిక హక్కు లేదు కేసీఆర్ గారు. మీ హయాంలో ఇరిగేషన్ శాఖని సర్వనాశనం చేసిన చెప్పి మనం చేస్తున్నాం. అంటే ఎన్డీఎస్ఏ రిపోర్ట్ అయితే చాలా బోగస్ అని కూడా బీఆర్ఎస్ నేతలు చెప్తున్నారు. ఆ ఎన్డీఎస్ఏ రిపోర్టుని సాకుగా చెప్పి సాగునీటి కాళేశ్వరం ప్రాజెక్టును అయితే పూర్తిగా నిర్లక్ష్యం చేస్తుంది కాంగ్రెస్ ప్రభుత్వం అని చెప్పి బీఆర్ఎస్ నేతలు చెప్తున్నారు. ఒక 2 నిమిషాలు నేను మాడతాను. నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ పార్లమెంట్లో చట్టం ద్వారా ఏర్పడ్డ అథారిటీ. జాతీయ అంతర్జాతీయ స్థాయిలో డ్యామ్లు, బ్యారేజ్ మీద అత్యంత నాలెడ్జు, స్కిల్లు, ఎక్స్పీరియన్సు, నైపుణ్యమైన ఇంజనీర్లు దాంట్లో మెంబర్సు. వాళ్ళు సుదీర్ఘకాలం పరిశీలన చేసి ఇది గత ప్రభుత్వంలో జరిగిన పనులు నాసి రకము, డిజైన్ ప్రాపర్ కాదు, కన్స్ట్రక్షన్ ఫెయిల్ అయింది, మరి కకృతి కోసం కట్టిన ప్రాజెక్టులు, ఆ బ్యారేజెస్ పూర్తిగా పునరుద్ధరించాల్సిందే అని చెప్పి చాలా స్పష్టంగా చెప్పినారు. మరి వాళ్ళు ఎక్స్పర్ట్స్ ఇట్లా చెప్తే దాన్ని కూడా వీళ్ళు తప్పట్టడం ఇది వాళ్ళ దిగజారుతనానికి నిదర్శనం. చెప్పండి, ఇప్పటికే ఎస్ఎల్బిసి టన్నెల్కి సంబంధించి కూడా చాలా రోజులు అవుతుంది. దాన్ని ఎట్లా ముందుకు తీసుకెళ్తారు? ఏ రకంగా ఉంది? ఎస్ఎల్బిసి టన్నెల్ పూర్తి చేయడానికి మా ప్రభుత్వం కట్టుబడి ఉంది. మొన్న జరిగిన యాక్సిడెంటు కొంత సెట్ బ్యాకే కానీ అది ప్రాజెక్టు పూర్తి చేయడానికి మా పట్టుదల ఏమీ తగ్గలేదు. మేము అన్ని రకాల సాంకేతిక టెక్నికల్ ఎక్స్పర్ట్స్తో మాట్లాడి ఆ ప్రాజెక్టు ముందుకు తీసుకుపోతాము. థ్యాంక్ యూ. మొత్తం మీద బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ చేసినటువంటి ఆరోపణలో ఎటువంటి వాస్తవం లేదు అని చెప్తున్నారు. ముఖ్యంగా కేసీఆర్ హయాంలో ఇరిగేషన్ శాఖ అయితే పూర్తిగా నిర్లక్ష్యం చేశారు, సర్వనాశనం చేశారని చెప్తున్నారు. ఇప్పటికే ఎన్డీఎస్ఏ రిపోర్టు ఆధారంగా ప్రాజెక్టులను పునరుద్ధరిస్తామని చెప్పి మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి చెప్తున్నారు. కెమెరా పర్సన్ కుశల్తో రేవన్, టీవీ 9, నార్కెట్పల్లి.